చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి తడి చెత్తను కంపోస్ట్గా చేసుకొని తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. సో దట్ ఇంటి నుంచి వచ్చే చెత్తను బయటికి రాకుండా ఇంట్లోనే దాన్ని ఉపయోగించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కడప కార్పొరేషన్ ప్రజలకు కూడా కోరేది, ఒక వారం రోజుల క్రితము మీరు గమనించినట్టయితే పత్రికలన్నింటిలో కూడా వచ్చింది, సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. ఓ సందర్భంగా ఎస్విఎన్ భట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులే సుప్రీంకోర్టు జడ్జి గారు, ప్రజల పారిశుద్ధ్యం అనేది కేవలం పురపాలక సంఘంలోని పారిశుద్ధ కార్మికులదే బాధ్యత కాదు, ప్రజల మీద కూడా బాధ్యత ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులో కూడా చెప్పారు. దానికి పిల్లలు కూడా భాగస్వాములై స్కౌట్స్, ఎన్ఎస్ఎస్ వాళ్ళే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా చైతన్యపరచాలి. చెత్తను ఉత్పత్తి చేయడము కాకుండా వస్తున్నటువంటి వేస్ట్ను సెగ్రిగేట్ చేసి రీయూజ్ చేసుకునే విధంగా, లెస్ వేస్ట్ జనరేట్ అయ్యే విధంగా కోరడం జరిగింది. సో మన కడప పట్టణంలో కూడా ప్రజలు తమ ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యే తడి చెత్తను కంపోస్ట్గా చేసుకోవచ్చు. అది ఏం పెద్ద టెక్నాలజీ ఏం కాదండి. అది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కార్పొరేషనే కాకుండా మీరు స్వచ్ఛాంధ్ర వెబ్సైట్లో కొట్టిన హోమ్ కంపోస్ట్ అనగానే ఆ వీడియోస్ మొత్తం వచ్చేస్తుంది. మన పట్టణంలో కూడా ప్రసాద్ రెడ్డి గారు, టీచర్ గారు, వారు హోమ్ కంపోస్టు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మిగతా వారు కూడా ఇంటి మీదనే టెర్రస్ గార్డెన్స్, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ మీరు చూసినట్టయితే గతం ఒక 3 నెలల క్రితం మధుకూరుకు వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన పట్టణ వాసులు వెళ్ళి అక్కడ వివరిస్తే వారిని అభినందించడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలు చెత్తను బయటికి ఇవ్వడం కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే డ్రై వేస్ట్ ఉందో ఆ డ్రై వేస్ట్ని పురపాలక సంఘానికి ఇచ్చినట్టయితే వారిని వీలైనంత వరకు సెగ్రిగేట్ చేసి రీయూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా త్వరలో మన కార్పొరేషన్లోని మన పట్టణానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ పని కూడా మన 15 ఎకరాలు కేటాయించాం. ఆ పని కూడా ప్రారంభమైంది. అంటే వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు, ఏఎన్టీ కంపెనీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఉపయోగించుకుంటాము. ప్రజలను మేము కోరేది ఏంటంటే సివిక్ సెన్స్ తోటి వేస్ట్ను డ్రైనేజీ మీద కానీ రోడ్ల మీద కానీ వేయొద్దు అని ఒకటి. బల్క్ వేస్ట్ జనరేటర్స్ అందరూ కూడా వారి వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ప్రాసెస్ చేసుకోవాలి, కంపోస్ట్ చేసుకోవాలి, వాళ్ళే చేసుకోవాలని దాని మీద కూడా సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే పెద్ద హోటల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, 100 కేజీల హాస్పిటల్స్, 100 కేజీల పైన చెత్తను ఉత్పత్తి చేసే వాళ్ళను బల్క్ వేస్ట్ జనరేటర్స్ గుర్తించి చేయడం జరిగింది. సో మన కడప పట్టణం కూడా ఆ విధంగా చేసి కడప కార్పొరేషన్కి సహకరించాలని, అదే వాటర్ సమస్య, నీటి సమస్య కానీ ఏదైనా లీకేజ్ ఇష్యూస్ కానీ ఉన్నట్టయితే అదే సచివాలయంలో అమ్యూనిటీ సెక్రటరీస్ అని ఉంటాడు. అమ్యూనిటీ సెక్రటరీస్ కంప్లైంట్ లాంచ్ చేసినట్టయితే అతను రెక్టిఫై చేస్తాడు. మా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకు గైడ్ చేసి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ అండి, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్లో కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలామంది తెలిసి చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, అర్థమవుతలేదు. మీరు ప్లాట్ కానీ ప్లాట్ అనేది లేఅవుట్లో స్థలం, ఫ్లాట్ అనేది అపార్ట్మెంట్లో స్థలం. మీరు కొనదలిచినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే WPRS అని ఉంటాడు సచివాలయంలో, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ అని ఉంటాడు. అదేవిధంగా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉంటుంది. ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం కూడా నిర్వహిస్తుంటాం. మీరు వారిని సంప్రదించినా పర్వాలేదు, మా వెబ్సైట్లో కూడా పెట్టాము, ఇంకా కూడా అప్డేట్ చేస్తున్నాము.
అది లేఅవుట్ ఆథరైజ్డా అన్ఆథరైజ్డా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీరు రిటర్న్గా అడిగితే రిటర్న్గా ఇస్తాం, ఓవరాల్గా అడిగినా ఇస్తాం. అపార్ట్మెంటు పర్మిషన్ ఉందా లేదా అది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కొనండి, కొన్న తర్వాత మున్సిపాలిటీని బదనాం చేయరాదు. ఎందుకంటే చట్టం కూడా ఏం చెప్తుంది, బయ్యర్ షుడ్ బి అవేర్ అని ఉంది. కొనుగోలుదారుడే జాగ్రత్తగా ఉండాలనేదే చట్టం చెప్తుంది. సో సార్ అది వేశారు, మేము కొన్నాం సార్, ఇప్పుడు పర్మిషన్లు ఇవ్వండి అవి అనేది కాకుండా కొనేటప్పుడు కొద్ది జాగ్రత్త తీసుకొని మీకు సమాచారం కావాలంటే పురపాలక సంఘం నుంచి మేము కూడా ఇస్తాం. మా లైన్స్ వాటర్ ట్యాప్కు మోటార్ వేసి లాగేయడం వాటర్, సో దట్ టైల్ ఎండ్ పాయింట్ వ్యక్తికి వాటర్ చేరకపోవడం వలన నీటి సమస్య వస్తుంది. ఎవరు కూడా మోటార్లు బిగించకండి, వచ్చినటువంటి వాటర్ని పట్టుకోండి. అందరికి సఫిషియెంట్గా ఇస్తున్నాం. కొన్ని చోట్ల 4-5 గంటలు 6 గంటలు కూడా ఇస్తున్నాం. అదేవిధంగా రీసెంట్గా వాటర్ సమస్య ఉన్నప్పటికీ మన గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇంటర్వెన్షన్తో మైలవరం నుంచి వాటర్ వదలడం జరిగింది. ఇప్పుడు వాటరు మనకు నిండుగా ఉంది. లింగంపల్లిది గండి అంతా కూడా రెస్టోర్ అయిపోయింది. ఇప్పుడు మేము కట్టినటువంటి వాటర్ దాటుతుంది. వాటర్ ఏంటంటే కుందు నుంచి కూడా వాటర్ వచ్చి చేరిపోయింది మనకు వాటర్ సమస్య కూడా ముందు చూపుతూ పెద్దల కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ సమస్యను కూడా అధిగమించాము. కాకపోతే ప్రజలు నీటి పొదుపును పాటించినట్టయితే అందరికి కూడా కడప పట్టణంలో నీటి సమస్య లేకుండా 199 కోట్ల వరకు డ్రైనేజెస్కి, రోడ్స్కి, పార్క్స్కి, స్ట్రీట్ లైట్ అప్డేషన్కి వీటన్నిటికి కూడా కేటాయించడం జరిగింది. ఈ అంకె అనేది ఇంకొంచెం అంటే ఇది మాకు అందాగా వచ్చినటువంటిదే. మనకు జియో రూపంలో వచ్చినప్పుడు కరెక్ట్ ఫిగర్స్ ఇస్తాము. సుమారు 200 కోట్ల దాకా మనకు పురపాలక సంఘానికి వచ్చే అవకాశం ఉంది.